రాతోడు అప్పుడే జాగింగ్ చేసి ఇంటికొచ్చి గుడ్ మార్నింగ్ మిస్ అమ్మ, గుడ్ మార్నింగ్ పిల్లలు అని చెప్పి అనగానే గుడ్ మార్నింగ్ రాతోడు, ఏంటి లేట్ అయింది అని బాగా అడగానే, అంటే రాత్రి లేట్గా పడుకున్నాను అందుకే లెగలేకపోయని చెప్పి రాతోడు కానీ మా పరిస్థితి అంతేలే అని చెప్పి బాగి అంటుంది. అంటే సార్ గతం మర్చిపోయారు కదా అందుకే అని చెప్పి రాతోడు ఆ మాటకి అవును డాడీ ఇదివరకులాగా ఉండుంటే మమ్మల్ని లేపి ఆయన కూడా ఎక్సర్సైజ్ చేయించేవారు అని చెప్పి అంజు చెప్తూ ఉంటుంది. అవును మేము హోంవర్క్ మర్చిపోతే మరి దగ్గరుండి హోంవర్క్ చేయించేవారు అని చెప్పి ఆనంద్ అంటూ ఉంటాడు. మా స్కూల్ విషయాలు అన్నీ డాడీ కనుక్కునేవారు, ప్రాబ్లమ్స్ ఉన్నాయి డిస్కస్ చేసేవారు అని చెప్పి ఆకాష్ అనగానే సార్ నన్ను రోజు నిద్రలేపేవారు అని చెప్పి ఈ రోజు అన్నీ మిస్ అవుతాను అని చెప్పి బుజ్జం అంటుంది. ఒకదాంతో ఒకళ్ళు పిల్లలు బాగా చెప్తూ ఉంటారు. ఆ మాటలు బాగా చాలా బాధపడుతుంది. ఇంకా ముగ్గేయడం ఆపేసి రాతోడ్ ఆ మనోహరి ఇంకా నిద్రలేదు, అదిగో ఆయన పాటలు లేచే ఉంటారు కదా, నేను పిల్లలు ఆయన దగ్గరికి వెళ్ళలేము అని చెప్పి బాగి అనగానే మీరే అన్నారు మనోహరి ఇంకా నిద్రలేని చెప్పేసి మీరే సారి వెళ్ళుంటే బాగుంటుంది అని చెప్పి రాతోడ్ అనగానే, అంటే ఆయన్ని పిల్లల దగ్గర నుండి డిన్నర్ తీసుకొచ్చారు కదా, మనోహరి ఎంత గొడవ చేసి చూసావు కదా, మేము ఆయన దగ్గరికి వెళ్తే మళ్ళీ మనోహరి గొడవ చేస్తుంది అనవసరంగా డిస్టర్బ్ అవుతారు, అందుకే నువ్వు వెళ్ళి రాతోడు అని బాగి అనగా నేనని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. అవును నువ్వైతే కరెక్ట్గా మేనేజ్ చేస్తావు, ఆయన ఏమన్నా అడిగితే నువ్వు చెప్పగలవు కదా, వెళ్ళానికి ఏం కావాలి చూడు రాతోడు అని బాగా సరే మిస్ అమ్మ అని చెప్పి ఇంకా రాతోడు ఇంకా అమ్మ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంకా బాగా ఏమో మళ్ళీ తర్వాత ఇంకా బాధపడుతూ ఇంకా ముగ్గేటి సిద్ధమవుతుంది. డాడ్ ఇంట్లో ఉన్నా సరే డాడీ మేము చాలా మిస్ అవుతాం మిస్ అమ్మ అని చెప్పి అంజు అనగానే డాడీ తినేసేపు మాడకుండా మేము ఎప్పుడు లేవు మిస్ అమ్మ ఎదలాగా ఉంది అని చెప్పేసి ఆనంద్ అనగానే ఇలా సిచ్యువేషన్ వస్తుందని చెప్పేసి మేము అసలు ఎక్స్పెక్టే చేయలేదు అని చెప్పి ఆకాశ్ అని మాటలకి ఫీల్ అవ్వకండి, సార్కి ఏం కాదు, సార్ తొందరగా నార్మల్ అవుతారు అని చెప్పి బుజ్జం అంటూ ఉండదు. దాన్ని బాగా మాత్రం బాధపడుతూ ఉంటారు. సార్ సార్ అని చెప్పి ఇంకా రాత్రి ఇంకా డోర్ కొడుతూ ఉంటారు. దాన్ని అప్పుడు మాత్రం డోర్ ఓపెన్ చేయడు, ఇంకా రాత్రి డోర్ ఓపెన్ చేసి ఇంకా లోపలికి వెళ్తుంటాడు. ఇదేంటి సార్ లేరు అని చెప్పి ఆమెను చూస్తూ ఉంటాడు. ఓహో ఒకేలా వాష్రూమ్కి వెళ్ళారేమో అని చెప్పి ఇంకా రాత్రి అనుకుంటూ వాష్రూమ్ తిరిగి వెళ్ళి ఇంకా డోర్ కొడుతూ ఉంటాడు. సార్ సార్ అని పిలుస్తూ ఉంటారు. కానీ అక్కడ కూడా ఏం రెస్పాన్స్ అవ్వరు. అదేంటి అని చెప్పి ఒకసారిగా వాష్రూమ్ డోర్ ఓపెన్ చేసి ఇంకా రాత్రి చూస్తుంటారు. అదేంటి సార్ అసలు గదిలోనే లేరు అని చెప్పి కంగారు పడుతూ ఉంటారు. ఏంటి అడికెళ్ళారు సరే అని చెప్పి అనుకుంటూ ఇంకా రూమ్ బయటకు వస్తూ ఉంటాడు. ఇంకా టెర్రస్ పైకి వెళ్తూ ఉంటాడు. ఇంకా మొత్తం అక్కడ చెక్ చేస్తుంటాడు. ఇదేంటి సార్ అసలు అడిగెళ్ళారు అని చెప్పి రాత్రి కంగారు పడుతూ మిస్ అమ్మ అని చెప్పి రాత్రి కంగారు కిందకు వస్తూ ఉంటాడు. బాగా ఏమో చూసి ఏంటి రాతోడు అని చెప్పేసి కంగారుగా వెళ్తూ ఉంటారు. ఇంక పిల్లలు కూడా వస్తూ ఉంటారు. ఏంటి రాతోడు ఆయన లేచారా, కాఫీ ఇవ్వమని అడిగారా, ఏంటి ఒక నిమిషం ఆగు చేసేస్తా అని చెప్పి బాగి అనగానే ఒక మిస్ అమ్మ ఆగు సార్ రూమ్లో లేరు రాతోడు అనగానే ఇంక బాగి పిల్లలు కంగారు పడుతుంటారు. అప్పుడు యాదమ్మ వస్తాడు. అదేంటి ఆయన రూమ్లో లేపడం ఏంటి, నువ్వు సరిగ్గా చూసావా అని చెప్పేసి బాగి అనగానే టెర్రస్ పై కూడా చూశాను మిస్ అమ్మ సార్ ఎక్కడా లేరు అని చెప్పేసి రాతో మాటలు యాదం కంగారు పడుతుంది. ఇంకా అన్ని వింటున్నది. అదేంటి నేను వదిలేసినప్పుడు ఆయన కిందకేం రాలేదే అని బాగి అనగానే అవును నేను వదిలేసా కూడా డాడీని చూడలేదు రాతోడు అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. ఒకవేళ డాడీ మనకంటే ముందు నిద్రలేసారేమో, రోజు ఎర్లీగా లేవడం డాడీకి అలవాటు కదా, ఆనంద్ అనగానే మనకంటే ముందే లేచి డాడీ ఎక్కడికి వెళ్ళారు ఏంటో అని చెప్పేసి ఆకాశం అంటూ ఉంటాడు. అప్పుడు ఇంకా యాదవ్ విని అన్నీ పక్కెళ్తూ ఉంటుంది. వెళ్ళి మనోహరి అని చెప్పి యాదవ్ కంగారుగా లేపుతూ ఉంటుంది. అబ్బా ఏంటి చంప కాసేపు ప్రశాంత్ నిద్రపోవాలి నువ్వా ఏంటి అని చెప్పి నాకు నిద్ర వస్తుంది అని మనోహరి నిద్రపోతుంది. నేను చెప్పేది వింటే నీ నిద్ర నీ గుండెపాటు వస్తుంది అని యాదవ్ మాటలకి మనోహరి ఇంకా ఏంటి అని చెప్పి అంత షాకింగ్ న్యూస్ ఏంటి అని మనోహర్ అనగానే అమరన్ సార్ కనపట్లేదు అంట అని చెప్పి హాల్లో అంతా కంగారు పడుతున్నారు అని చెప్పి యాదవ్ అనగానే ఏంటి అని చెప్పి మనోహర్ కూడా కంగారు లేచి బయటకు వస్తూ ఉంటుంది. ఏంటి ఏమైంది అమ్మ కనపట్లేదా, మీరు అందరూ ఉండి ఏం చేస్తున్నారు అమ్మని చూసుకొని తెలీదా, కొంచెం బాధ్యత లేదా అని చెప్పి మనం వస్తూ ఉంటుంది. ఒక్కసారిగా భార్య రాత్రి పిల్లలకి కోపం వస్తూ ఉంటుంది. అమ్మ బాధ్యత నాది, ఇకపై అమ్మ జోలికి ఎవరు రావద్దు అని చెప్పేసి మనం మాటలు కానీ గుర్తించకూడదు. ఇంకా సరే అని చెప్పేసి అంటే అమ్మ నేను చూసుకుంటాను, కాకపోతే బాగా నిద్ర పరిస్థితి లేవడానికి లేట్ అయింది అని కవర్ చేసుకుంటూ మాట్లాడుతుంది. ఆయన మీరు ఎప్పుడు నిద్ర లేచారులేండి, రోజు ఈ టైంగా లేస్తారుగా అని చెప్పి ఇంకా రాత్రి కోపంగా మాట్లాడుతుంటారు. ఏంటి రాత్రి సటేరా అని మనోహర్ మాటలకి ఏంటి ఆయన చూసుకుందా అని చెప్పేసి ఆయన ముద్దుగా నిద్రపోతే ఏంటి ఎలా మనోహరి అని బాగి అనగా ఏంటి అమరని చంటి పిల్లాడా ఏంటి ప్రతి క్షణం పక్కన ఉండాకి అని మనోహర్ మాటలకి అవును ఇప్పుడు ఆయన చంటి పిల్లలాగే
చూసుకోవాలి. డాక్టర్ ఆ మాట చెప్పారు అని బాగి అనగానే, అవును డాక్టర్ ఆ విషయం చెప్పిన విషయం నాకు కూడా గుర్తుంది. ఆయన పద్దాక అమరంలో నేనేం కాపలా కాయలేనుగా, పడుకోలేనుగా అని మన మాటలకి నీకు చదివినప్పుడు మాకు ఆ బాధ్యత వదిలేయాలి అని వెళ్ళకుండా చెప్పి కండిషన్ పెట్టకూడదు బాగి అనగానే, ఏంటి నీకు కండిషన్ పెడితే మీరు కామ్గా ఉంటున్నారా ఏంటి, అమ్మని పిలిచి భోజనం పెడుతున్నారు కదా మనం అనగానే, నేను వాయించలేను ఆయన ఎక్కడున్నారో వెతకాలి బాగి అనగానే, ఇదిగో ఊరికే అరకు అని గతం మర్చిపోయినాడు ఇక్కడ ఉంటాడులే అని మనోహర్ అనగానే, ఇల్లంతా చూశాను సార్ అక్కడ కనపడట్లేదు ఎడకలర్ ఏంటో అని చెప్పేసి రాత్రి కంగారు పడుతుంటాడు. ఆయన సార్ పొద్దున్న జాగింగ్ వెళ్ళి అలవాటు ఉంది కదా ఈరోజు వెళ్ళారేమో అని చెప్పి బుజ్జమ్మంగానే, కరెక్ట్ రాత్రి గతం మర్చిపోవచ్చు కానీ కొన్ని విషయాలు ఆయన కొన్ని విషయాలు మైండ్లో గుర్తని చెప్పి డాక్టర్ చెప్పారు కదా, ఒకవేళ జాగింగ్ చేసే అలవాటుని మర్చిపోలేదేమో, ఒకవేళ ఆయన దగ్గరగా జాగింగ్ చేసే ప్లేస్కి వెళ్ళుంటారేమో అని చెప్పి బాగా సార్ నిజమే కావచ్చు మీరు పిల్లలు ఇంట్లో ఉండండి నేను వెళ్తాను చెప్పి రాత్రి అనగానే, ఒక నిమిషం ఆగు, ఇదిగో అమ్మని జాగింగ్ నుండి మాత్రం వెనక్కి తీసుకురావాలి, అంతే గతం తీసుకెళ్ళి పాత విషయాలు గుర్తు చేసే ప్రయత్నం చేయొద్దు, అది అమ్మకి హెల్త్ మంచిది కాదు అని మన మాటలకి గుర్తుందండి, మీరేం కంగారు పడకండి సార్కి ఇంటికి తీసుకొస్తా క్షేమంగా చెప్పి రాత్రి వెళ్తూ ఉంటాడు. ఇంకా బాగా పిల్లలు చాలా కంగారు పడుతూ ఉంటారు. మనోరు ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది. ఇంకా అమ్మర్ అదే పనిగా చాలా టెన్షన్ పడుతూ ఇంకా దారి పడి వెళ్తూ ఉంటారు. ఇంకా రాత్రి అమ్మని అదే వెతుకుతూ ఉంటాడు. ఇదేంటి ఎడకొచ్చాను, అసలు ఎలా వెళ్ళానేంటి, ఆయన ఇప్పుడు బయలుదేరిన ప్లేస్కి ఎలా వెళ్ళాలి నాకు గుర్తు రావట్లేదు, అసలు ప్లేస్ ఏంటి, అసలు పరిచయం అంతా కొత్తగా ఉందేంటి అని చెప్పి అమ్మర్ అదే పనిగా చూస్తూ ఉంటాడు. ఇంకా టెన్షన్ పడుతుంది. అదే పనిగా వెళ్తూ ఉంటారు. అయినా సార్ ఎప్పుడు యూటర్న్ జాగింగ్ వెళ్తారు కదా, అసలు రూట్ మర్చిపోయి వేరేకి వెళ్ళారు ఏంటి ఎటు ఉంటారు అని చెప్పి రాత్రి కంగారు పడుతూ అమ్మని అదే పని వెతుకుతూ ఉంటాడు. అలాగే అమ్మని కూడా దారి మర్చిపోయి అదే పనిగా టెన్షన్తో ఇంకా దారి పడిన అదే పనిగా అమ్మని వెళ్తూ ఉంటాడు. ఏం నిజంగానే అమ్మ జాగింగ్కి వెళ్ళుంటారా అని చెప్పి యాదమ్మ మాటలకి వెళ్ళొచ్చు కానీ అమ్మ తన పేరు మర్చిపోడు కదా, జాగింగ్ వాకులు ఎందుకు గుర్తుంటాలి అని చెప్పేసి మన మాటలకి, అంటే సార్ తప్పేరా ఇంకింటికి రారా అని చెప్పి చాలా కంగారు పడుతుంది. అంటే గతం మర్చిపోయిన గమనం చేసిందిలే అని నవ్వుతూ మన మాటలకి, అదేంటి ఇంత తెలిసి తాపిగా ఉన్నావేంటి సార్ వెతకవా అని చెప్పి యాదమ్మంగా అమ్మ తేవడానికి రాత్రి వెళ్ళారు కదా కాస్త వెయిట్ చేద్దాము అని చెప్పి మనం నవ్వుకుంటుంది. పిల్లలు బాగా అదే పనిగా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇంకా అదే పనిగా బయట ఉండి ఏ టైపు చూస్తుంటే ఇప్పుడు అమ్మలు వస్తారా రాత్రి తీసుకొస్తారని చెప్పి చూస్తూ ఉంటారు. ఇంకా బాగా టెన్షన్ అయిపోతూ ఉంటుంది. అయినా ఇప్పుడు ఒక డాడీ జాగింగ్కి వెళ్ళిపోతే ఎలా మిస్ అమ్మ అని చెప్పి అంజన్ మాటలు కంగారు పడవు, నాకు తెలిసి డాడీ జాగింగ్కి వెళ్ళి ఉంటారులే అని బాగి అనగానే, ఒక జాగింగ్కి వెళ్ళాడు తిరిగి వచ్చి డాడీ మర్చిపోతే అని ఆమె మాటలు, అవును మిస్ అమ్మ రోడ్డు మర్చిపోయి గుర్తులేక వెతుకుంటున్నారేమో అని చెప్పి ఆకాష్ అన్న మాటలకి, మీరు అనగనకండి ఆయన రాత్రి వెళ్ళారు కదా డాడీని సేఫ్గా తీసుకొస్తారులే అని చెప్పేసి బాగా డాడీని చెప్తూ ఉంటుంది. ఇంక పిల్లలు బాగా ఎలా టెన్షన్ పడుతూ పదే పదే ఇంకా బయట చూస్తూ ఉంటారు. ఇంకా అమ్మరేమో తన దారి గుర్తు లేక టెన్షన్ పడుతూ అటు తిరుగుతూ ఉంటారు. ఇంకా రాత్రులు అదే పని తిరుగుతూ ఉంటారు. ఇంకా బాగా పిల్లలు అదే పని మనోడు గమనిస్తూ ఉంటుంది. ఇంకా ఆర్మీ ఆఫీసర్ ఒక బ్యాడ్ న్యూస్ చెప్పడానికి వెళ్తారు. ఆ చెప్పని ఆడుతూ ఉంటారు. అంటే జైలు నుండి ఆ మిలిటెన్స్ తప్పించుకోవాలని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. ఏంటి ఏ మిలిటెన్స్ అని చెప్పి ఇంకా ఆఫీసర్ అడుగుతుంటారు. అంటే లాస్ట్ అమెజాన్ పట్టుకుంటారు కదా ఆ మిలిటెన్స్ సార్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. అదే పని గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. వాళ్ళ అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటారు. ఆ రోజు పట్టుకొని వాళ్ళని రోకలేమని చెప్పి అమెజాన్ సార్ చెప్పారు కదా అని చెప్పి గుర్తు తెచ్చుకొని, అసలు వాళ్ళని తప్పించుకున్నారు వాళ్ళు చాలా డేంజర్ అని చెప్పేసి అంటూ వాళ్ళని ఇంకో పోలీసుని జైలు అధికారులు అందరికీ చెప్పండి, అలాగే మా బెటం తీసుకెళ్ళి ఇంకో ఆ మిలిటెన్స్ పట్టుకోండి అని చెప్పి ఆర్డర్ వేస్తూ ఉంటారు. సరే అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటారు. ఏంటి అసలే అమరేంద్ర మెమరీ లాస్లో ఉన్నాడు, ఇప్పుడు వీళ్ళ వల్ల వాళ్ళ ఫ్యామిలీకి థ్రెట్ ఉందేమో అని చెప్పేసి టెన్షన్ పడుతూ వాళ్ళకి ఎలాగైనా సెక్యూర్ చేయాలి అని చెప్పి అనుకుంటూ ఇంకా ఫోన్ చేస్తూ ఉంటారు. అక్కడ రాత్రి కాల్ చేస్తుంటారు. ఇంకా రాత్రి ఫోన్ లిఫ్ట్ చేసి, సార్ చెప్పండి అనగానే, ఇప్పుడు అమరేంద్రకి ఎలాగుందని చెప్పి అడుగుతూ ఉంటారు. అంటే సార్ అసలు ఏం గుర్తు రావట్లేదు సార్ అంతా మర్చిపోయారు అని చెప్పేసి రాత్రి అంటూ ఉంటాడు. అప్పుడే అమర్ అటువైపు వెళ్తుంటారు. కానీ రాత్రేమో బిజీగా ఫోన్ మాట్లాడుతూ అటు ఇటు చూస్తూ ఉంటాడు. అమ్మకి జరగడం చాలా బ్యాడ్ లక్ అని చెప్పి అంటూ ఉంటారు. ఇంకో బ్యాడ్ న్యూస్ ఏంటంటే అమ్మ కష్టపడి పెట్టుకున్న మిలిటెన్స్ జైలు నుండి తప్పించుకొని పారిపోయారు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. ఇంకా రాత్రి కంగారు పడుతూ ఉంటారు. ఇంకా వాళ్ళు తప్పించుకుని ఎలాగైనా సరే అమ్మని ఇబ్బంది పెట్టడానికి సిద్ధమవుతూ ఉంటారు. ఇంకా రాత్రి భయపడుతూ ఉంటారు. ఏమంటారు సార్ అడుగుతూ ఉంటారు. వాళ్ళకి అమ్మ మీద చాలా కోపం ఉన్న రాత్రి ఏషన్లో అమ్మ మీద ఫ్యామిలీ అటాక్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇంకా రాత్రి భయపడుతూ ఉంటారు. నువ్వు అమ్మ దగ్గర ఉండు అని చెప్పేసి సార్ మాటలకి, సారీ సార్
మార్నింగ్ నుండి అమర్ సార్ కనిపించట్లేదు అని చెప్పి రాత్రి మాట ఏంటి అని చెప్పి సార్ కంగారు పడుతూ ఉంటారు. ఏంటి అమర్ విషయాన్ని అడుగుతూ ఉంటారు. ఇంట్లో అందరూ కంగారు పడుతున్నారు సార్. సార్ జాగింగ్కి వెళ్ళారు, ఇప్పుడు రాలేదు, సార్ కోసం వెళ్తుందని చెప్పేసి రాత్రి బాగా చెప్తూ ఉంటాడు. అదేంటి గతం మర్చిపోయిన అమ్మాయి ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అని చెప్పేసి అన్ని పోయి జరగాల అని చెప్పేసి ఇంకా సార్ అన్న మాటలకి కంగారు పడుతుంది. సార్ అంబులెన్స్ సార్ ఎక్కడ సార్ ఇంటికి పెట్టుకొస్తా అని ఇంకా అంటూ ఇంకా అలాగే ఫోన్ మాట్లాడుతుంటారు. అప్పుడే ఇంకా అమరటోగా వెళ్తూ ఉంటారు. సరే మనం బెటాలియన్ పంపిస్తాను, వాళ్ళకి సెక్యూరిటీ పెడతాను, నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళిపోవని చెప్పేసి ఇంకా ఆర్మీ ఆఫీసర్ అంటూ ఉంటారు. సరే సార్ నేను ఇంటికి వెళ్తున్నాను, మీరు మామూలు చెప్పేసి సార్ వెతుకో పని చేయండి అని చెప్పేసి రాత్రి సరే నువ్వు వెళ్ళు అని చెప్పేసి ఇంకా ఆర్మీ ఆఫీసర్ మాటకి సరే అని చెప్పి సరే సార్ అని చెప్పి రాత్రి ఇంటికి బయలుదేరుతుంటాడు. అమరేమో దారి వచ్చి అదే పని అటువైపు వెళ్తూ ఉంటాడు. అక్కడ ఆర్మీ ఆఫీసర్ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇప్పుడు అమర్కి అసలు గతం మర్చిపోయాడు కదా, వాళ్ళ థ్రెట్ ఉంటుంది అని చెప్పి భయపడుతూ ఉంటారు. అలాగే ఫోర్స్ ఇంటికి పంపి సిద్ధమవుతూ ఉంటారు. అనుకున్న విధంగా జైలు నుండి తప్పించుకొని మిలిటెంట్ ఒక చోట ఆశ్రయం తీసుకుంటూ ఉంటారు. సార్ రండి, ఇక్కడ మీరు తొందరగా వెళ్ళిపోవాలి అని చెప్పి ఆ మిలిటెంట్ మనిషి ఆ మాటలకి ఒకసారి ముసుగు తీసి చాలా ఆయాసపడుతూ ఉంటారు. ఇంకా అలా కోపం చూస్తూ ఉంటాడు. సార్ ఏంటి సార్ అని చెప్పి అనుభూతూ ఉంటారు. సార్ మీకు కావాల్సిన ప్లాన్కి అన్ని ఏర్పాటు చేయని చెప్పి ఆ మనిషి అనగానే ఇంకా చాలా కోపం చూస్తూ ఉంటారు. రేపే మిమ్మల్ని బోర్డర్ దాడిచ్చేస్తాను, తొందరగా ఇక్కడ వెళ్ళిపోండి, భోజనం చేసి బయలుదేరండి, బట్టలు మార్చుకోండి అని చెప్పి మిలిటెంట్ మనిషి అని మాటలకి ఇదిగో ఇవన్నీ తర్వాత నాకు చిన్న పని ఉంది చూసుకోవాలి అని చెప్పి మిలిటెంట్ అంటూ ఉంటాడు. ఏంటి బాస్ ఇప్పుడేంటి పని అని అనగానే ఇంకా ఆశపడుతుంటారు. ఆ రోజు ఇదిగో మమ్మల్ని కొట్టి జైల్లో పెట్టిన అమరేంద్ర అంత చూడాలని ఆశపడుతూ ఉంటాడు. వాడి ఫ్యామిలీ అందరినీ చంపేస్తా అని చెప్పి అరుస్తూ ఉంటాడు. వద్దు బాస్ ఆ చాలా రిస్క్ అని చెప్పి ఇప్పుడు అమరేంద్ర టచ్ చేయదని చెప్పి తన మనిషి అని మాటలకి లేదు, వాడి బుద్ధి చెప్పకుండా నేను వెళ్ళేది లేదు అని చెప్పి అతను ఆశపడుతుంటారు. సార్ సార్ ఇప్పటికే ఆర్మీ మిమ్మల్ని వెతుకుతూ ఉంటారు, ఇప్పుడు మీరు చూడు అమర్ వాళ్ళ ఆర్మీ కాపలా కాస్తూ ఉంటారు, వద్దు అని చెప్పేసి నచ్చ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మీకు దొరక అనుకోండి ఎన్కౌంటర్ చేయడం ఊరి చేయడం చేస్తారు, ఇగో మిమ్మల్ని సేఫ్గా బోర్డర్ దాచిపోయే నా బాస్ అని చెప్పి అతను అంటూ ఉంటాడు. కానీ తన బాస్ మాత్రం చాలా ఆశ కత్తిసుకొని చూస్తూ ఉంటాడు. ఇంకా ఆశపడుతూ ఉంటాడు. ఒక్కసారిగా తన మనిషి చేతి మీద కత్తితో దాడి చేస్తూ ఉంటాడు. ఇంకా అతను గట్టిగా అరుస్తూ ఉంటాడు. బాస్ ఏం బాస్ అని చెప్పి అంటూ ఉంటారు. ఏ నొప్పిగా ఉందా, అమరన్ మమ్మల్ని ఇంతకంటే 1000 రెట్లు ఎక్కువ బాధ పెట్టాడు, పడకుండా సరే పట్టుకొని వాడు 10 నరకం చూపించాల్సిందే అని చెప్పి ఆశపడుతూ ఉంటాడు. నా కళ్ళ ముందు అమరేందర్ పిచ్చి కుక్కను కాల్చాడు కదా, అదంతా గుర్చేసుకుంటూ ఉంటాడు. ఇంకా చాలా ఆశపడుతూ ఉంటాడు. అందుకే వాడి కళ్ళ ముందే వాళ్ళ ఫ్యామిలీ కాల్ చంపాలని చెప్పి ఆశపడుతూ ఉంటాడు. మనం వాడిని టచ్ చేయడం కాదు, మనం టచ్ చేస్తే వాడు భయపడాలి, అలా చేస్తా నా జోరు రావాలంటే పోలీసులు ఆర్మీ కాదు దేశం మొత్తం భయపడించడం ఆశపడుతూ ఉంటాడు. ఇంకా అమర్ అటువైపుగా అలాగే దారి మర్చి వెళ్తూ ఉంటాడు. ఇంకా మిలిటెంట్ అదే పనిగా ఆశపడుతుంటాడు. వాడిని వాడి ఫ్యామిలీ చంపేస్తా, ఈ దేశాన్ని భయపెట్టి అప్పుడు నేను మన దేశానికి వెళ్తానని చెప్పి ఆశపడుతూ ఉంటారు. సార్ ఇప్పటికే అమర్ వాళ్ళ ఫ్యామిలీని ఆర్మీని సెక్యూర్ చేసి ఉంటారు కదా అని చెప్పి ఇంకా అమర్ చెప్పక్కర్లేదు కదా, అసలు వాడిని ఎలా పట్టుకుంటారు అని చెప్పేసి అంటూ ఉంటారు. అప్పుడు ఇంకా అమర్ అటువైపు వెళ్తూ ఉంటాడు. ఇదేదో గేట్ కంపడు కానీ దానికి లోపలికి వస్తూ ఉంటాడు. ఎరగని పట్టుకుంటా నేను అనుకుని చేసాక వెళ్తా అని చెప్పి ఆశపడుతూ ఉంటాడు. అమర్ కోసం నా బ్యాట మొదలెడతా అని చెప్పేసి ఆశపడిపోతూ ఉంటాడు. ఇంకా అమర్ దారి మర్చిపోయి ఇంకా ఎవరు ఇల్లు కనపడితే లోపలికి వెళ్తూ ఉంటాడు. ఆమె బిడ్డలు అమర్ ఇంటికి వస్తూ ఉంటారు. లోపల నుండి బాగి అలా మనం అంతా చూస్తూ ఉంటారు. ఇంకా రాత్రి ఆర్డర్ వేస్తుంటారు. ఇదిగో ఇంటి ఎదురుగా ఏ వెహికల్ ఆకూడదు, చిన్న లేదు పెద్ద లేదు ముసలి లేదు, ఎవరు అలా కొత్త వర్షాలు కూడా ఎవరు ఇంట్లోకి రావడానికి వీల్లేదు, జాగ్రత్త కాపలాకైనా చెప్పి ఆర్డర్ వేస్తుంటారు. సరే సరే అని చెప్పి ఇంకా ఆర్మీ ఫోర్స్ అలాగే చుట్టుముడుతూ ఉంటారు. ఇంకా సెక్యూరిటీ కూడా సిద్ధమవుతుంటారు. లోపల నుండి బాగి మనోహరి అదే పనిగా గమనిస్తుంటారు. ఇంకా రాత్రి ఆ తర్వాత ఇంకా రావడం చూసి ఏం రాత్రి అడవి వచ్చామని బాగా కంగారు ఆడుతుంది. సార్ కంప్లైంట్ మిస్ అమ్మ అని చెప్పి రాత్రి అంటూ ఉంటాడు. ఆయన కనిపించలేదా, ఆయన వెనక్కి తీసుకురాకుండా ఎందుకు వచ్చారు రాత్రి అని చెప్పి బాధపడుతూ ఏంటి ఇంటి బయట సోల్జర్స్ కాపలా వచ్చారు ఏంటి అని బాగా డౌట్గా అడుగుతూ ఉంటుంది. మా పై ఆఫీసర్ పంపించారు, మీకు పిల్లలకి సెక్యూరిటీగా వచ్చారు, రాత్రి మాటకి మిస్ అయింది ఆయన కదా రాత్రి, అసలు ఆయన దగ్గర లేకుండా మా దగ్గర కాపలా ఎందుకని భాగ్యంగా సార్ వెతడానికి ఒక బెటాలియనే వెళ్ళింది, నేను ఇంటికి వెళ్ళి మీ దగ్గర ఉండమని చెప్పి ఆర్డర్ వేశారు అని రాత్రి మాటకి అసలు కాపలా ఎందుకు రాత్రి ముందు చెప్పు అని మనం అంటూ ఉంటుంది. ఆ రోజు కొంతమంది మిలిటెంట్స్ మిమ్మల్ని కిడ్నాప్ చేశారు కదా మిస్ అమ్మ అని చెప్పి రాత్రి అంతా గుర్చేస్తూ ఉంటారు. అవును అని చెప్పి బాగా గుర్చేసుకోవడదు. అప్పుడు సార్ పట్టిన మిలిటెంట్స్ వాళ్ళు జైలు తప్పించుకున్నారు అంట అని చెప్పేసి వాళ్ళు తగ్గని చెప్పి
సెక్యూరిటీ వాళ్ళుగా వచ్చారు అని చెప్పేసి ఇంకా రాతో చెప్తుంటాడు. ఇంకా బాగి యాదవ్ మనోడు కంగారు పడుతూ ఉంటారు. ఇంకా